బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఉంటుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వంపై ఏడాది కాలంలోనే వ్యతిరేకత వచ్చిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్ ను ఎవరూ ఓడించాల్సిన అవసరం లేదని, దానికదే భూస్థాపితం అవుతుందని వ్యాఖ్యానించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. సందర్భంలో తెలంగాణ వచ్చుడానికి బయలుదేరినటువంటి సందర్భం, అమరణ నిరాహార దీక్షకు వారు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో వారిని అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించినటువంటి సందర్భం, ఆ తర్వాత నిమ్స్ హాస్పిటల్లో వారు అమరణ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో మరి పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 11 స్థానాలు గెలిచినటువంటి చరిత్ర. కానీ లాస్ట్కి వస్తే ఆ జాతీయ పార్టీల ముందు లొంగిపోయినటువంటి పరిస్థితులను మనం చూసినాం. ఆ తర్వాత మళ్ళీ దశ ఉద్యమాన్ని కేసీఆర్ గారు నాయకత్వం వహించి 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడమే కాకుండా, ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేక, నిధులు లేక, కరెంటు లేక, సంక్షేమ కార్యక్రమాలు లేక, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం.